జ్యోతుల వల్ల నా ప్రభు నేను మమ్మల్ని ప్రత్యేక పరుచుకోనండి నా ప్రభు. ఇచ్చిన కానుకలు నీ బిడ్డలు ప్రభు హృదయపూర్వకంగా ఇచ్చిన ఈ యొక్క కానుకలను ప్రభు మీ సేవలు మీ సంఘం కొరకు నా ప్రభు వినియోగించుకుని మహాకృపను దయచేయండి. ఫ్రూట్స్ ప్రకారంగా నా ప్రభు నీ బిడ్డలు ఎన్నో కానుకలు తీసుకొచ్చినారు. అలాగే ప్రత్యేక ఫలములు ప్రత్యేక నా ప్రభు కానుకలు నైనా దశమ భాగములు ప్రథమ ఫలములు నా ప్రభు ఇచ్చిన కానుకలన్నీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించి ఈ యొక్క సేవల ముందుకు నా ప్రభు యొక్క మహిమలో వాడుకోమని యేసు ప్రభు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థించినటువంటి పాస్టర్ సామెలయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటికి మరి ఓపికతో ఉండి యాక్చువల్గా మనం పెద్ద ఎక్కువసేపు లేము, ఓన్లీ 2 అవర్సే అయినా కూడా మరి ఓపికతో ఉండి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా దేవునికి మహిమార్థంగా జరిగించినందుకు గాను దేవునికి మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే సంపత్ గారికి ప్రత్యేక వందనాలు మరి సంఘానికి వచ్చినందుకు. మరి ఈ సమయంలో మరి క్లుప్తంగా మరి నూతన సంవత్సర మరి సందేశాన్ని మనకు అందించాలని రెవరెండ్ గెడ్డం రాజు గారు మన సంఘ కాపురిని కోరుచున్నాను. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. అందరికి హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మంచిదని త్వరగా కొన్ని మాటలు ఆలోచించేద్దాం. మనం చదువుకున్న పాఠంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయము చాలా విలువైన మాటలు జ్ఞాని అని సొలొమోను ద్వారా దేవుడు మాటతో మాట్లాడుతున్నారు. చూడండి, నేను చదువుతున్నాను. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. అవి అంటే ఏంటి? పైన చెప్పాడు, నా ఉపదేశము నా ఆజ్ఞలు నీకేమిస్తాయంటే దీర్ఘాయువు, సుఖజీవంతో గడిచే సంవత్సరంలో శాంతిని నీకు దయచేస్తాయి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రతి మనిషి ఏ రంగంలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఏ పని చేయకపోయినా అందరూ కూడా సుఖముగా జీవించాలని, సంతోషముగా జీవించాలని ఆశపడుతుంటారు. కాబట్టి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ పండితులు ఏమన్నారంటే, చూడండి, మనం ఒక మొబైల్ కొనుక్కుంటే మాన్యువల్ ఇస్తాడు దానికి. ఒక బైక్ కొనుక్కున్న, ఏ వస్తువు కొనుక్కున్నా, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నా ఒక మాన్యువల్ ఇస్తాడు. దాన్ని ఎలా ఉపయోగించాలో, ఎలా వాడుకోవాలో, ఏ సమయంలో దాన్ని ఎలా యూజ్ చేయాలో. దేవుడు మనందరికీ సరిపడిన మనందరి జీవితాలను సుఖముగా, ఆరోగ్యంగా, క్షేమంగా జరిగించుకోవడానికి దేవుడే తన బిడ్డల ద్వారా, ప్రవక్తల ద్వారా రాయించిన ఈ గ్రంథము. ఇది మనకిచ్చిన మాన్యువల్. ఇందులో మన జీవితాన్ని, మన సంవత్సరాన్ని ఎలాగో క్షేమంగా జరిగించుకోవాలో చక్కగా పొందుపరచబడ్డాయి. ఒక భక్తుడు అంటూ ఉంటాడు, చూడండి, అక్కడ రాయబడిన మాట, నా కుమారుడా అని పిలుస్తున్నారు. 2వ అధ్యాయం ప్రారంభించినప్పుడు నా కుమారుడా. దేవునికి మనందరము కుమారులు, కుమార్తెలమే. మనకైతే చాలా రిలేషన్స్ ఉంటాయి. మనకి చిన్నమ్మ, చిన్నాన్న, మేనత్త, లేక మేనమామ. కానీ దేవునికి ఇలాగా మేనమామలు, మనవాళ్ళు, మనవరాండ్రు, మేనగోళ్ళు ఈ వరుసలు ఉండవు. అందరినీ కూడా దేవుడు నా కుమారుడు అని పిలుస్తున్నాడు. ప్రతి తండ్రి కూడా తన కుమారుడి క్షేమాన్ని కోరుకుంటూ ఉంటాడు. నీ పరమ తండ్రి నీ క్షేమాన్ని, నీ సుఖ జీవనాన్ని కోరుకుంటూ నీకు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. అవేమిటంటే, చూడండి, దేవుడు ఇక్కడ రాస్తున్నారు ఏమనంటే గనక, ఒకటి నీకు దీర్ఘాయు కలగాలంటే నా ఉపదేశము, నా ఆజ్ఞలు గైకోవాలంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. ప్రియమైన బిడ్డ, నువ్వు దేవుని దగ్గరికి. అక్కడ చూడండి ఏమంటున్నారంటే, దయను సత్యమును నేను ఎన్నడూ విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము. నీ జీవన సాఫల్యత గనక, ప్రతి మనిషి కూడా ఒక సక్సెస్ఫుల్ లైఫ్ను కోరుకుంటూ ఉంటారు. అది కావాలంటే దయా సత్యమును నువ్వు పొందుకోవాలి. అప్పుడు దేవుని దృష్టి ఎందును, మానవుల దృష్టి ఎందును నువ్వు దయనుంది మంచివాడు అనిపించు. నువ్వు ఒక మంచి వ్యక్తిగా ఉండాలి, మంచి వ్యక్తిత్వం, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. నువ్వు సాక్ష్యం కలిగి ఉండాలంటే దయా సత్యము కంఠభూషణాలుగా ధరించుకోవాలి. మెడలో మన చైన్లు, హారాలు వేసుకునేది దొంగోడు దొంగిలించవచ్చు, కానీ దేవుని దగ్గర దయ మనము పొందుకోవాలి. 2వ మాట మనం చూస్తుంటా కింద, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు. మొగండ శాంతారావు గారని ఒక గొప్ప దైవజనులు ఉండేవారు. ఆయన సైకిల్ మీద మన ఇంటి దగ్గరికి వెళితే కనుక గోడల మీద వాక్యాలు రాసేవారు. ఆయన కాలినడకన అనేకమైన ప్రాంతాలకు తిరిగి దేవుని వాక్యాలు రాసేవారు. మహారాష్ట్ర, అలాగా
ఆ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కూడా ఒక రోజున ఛార్జీలకి డబ్బులు లేక నడిచి వెళ్ళిపోతున్నారంట. నడిచి వెళ్ళిపోతుంటే ఆయనకి నిద్ర వస్తుంది, రాత్రి అయిపోయింది. ఒక కర్రపులతోటి ఒక చిన్న సర్కిల్ గీసుకుని ఆ సర్కిల్లో నిద్రపోయారంట. తెల్లారి నిద్రలేసి చూసేసరికి ఆ సర్కిల్ బయట పులుల పాదముద్రలు, సింహాల పాదముద్రలు, ఎలుగుబంట్ల పాదముద్రలు ఉన్నాయంట. అంటే ఆ సర్కిల్ దాకా వచ్చినాయి కానీ అవేవి కూడా సర్కిల్ దాటి రాలేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క అధికారం కింద ఆయన ఉన్నాడు కాబట్టి. ఈ లోకంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను అనేక రీతిలుగా టార్గెట్ చేస్తున్నాడు మనల్ని. అనారోగ్యాలు, బలహీనతలు, కరువులు, ఇబ్బందులు, అనేక రీతి శోధనల ద్వారా దేవుడిని చుట్టూ ఒక సర్కిల్, ఒక గుండ్రము ఆయన దూతల కాపుదల్లో నేను ఉంచాడు అన్న సంగతి ఉండాలంటే కనుక ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి అనే సత్యం నేను జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది ఏంటంటే 6వ వచనం చూడండి. 6వ వచనం చెప్పుకున్నా, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేయను. 7వది, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టు. నీ దేహానికి ఆరోగ్యం కలగాలంటే నీలో ఏ చెడుతనం ఉందో, కీడుగా కనబడే ప్రతి విధమైన, అది అబద్ధం కావచ్చు, మోసం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, దాన్ని నీలో నుంచి విడిచిపెట్టాలి. మనం అనుకుంటున్న వాతావరణం లేకపోతే ఇంకేటేదో మన బలహీనత కారణం అనుకుంటున్నాం. నీలో ఉన్న సాతాను సంబంధమైన లక్షణాలు, చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, అబద్ధాలు, మోసాలు, ఇవన్నీ కూడా మనల్ని బలహీనతకు గురి చేస్తుంది. చెడ్డ ఆలోచన నిన్ను కృంగతీస్తుంది, సాతాను వైపు నడిపిస్తుంది, సాతాను సాధనంగా. కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక చూడండి, మన హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ మాట వింటాం, స్కూల్కి వెళ్తే టీచర్ మాట వింటాం, కానీ దేవుని మాట ఎందుకు మనం వినం? దేవుని మాట వింటే నీకే క్షేమము, నీ కుటుంబమే బాగుంటుంది ప్రియమైన బిడ్డలారా. ఇక చివరిగా చూడండి 10వ వచనంలో, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. మనం అందరం కూడా మన పర్సు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. ఎప్పుడు నీ పర్సు సమృద్ధిగా ఉంటుంది, నీ ఇంట్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది అంటే పైన 9వ వచనంలో, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము దేవునికి ఆస్తిలో భాగం ఇచ్చి కనపరచు. క్రీస్తు 5 పాయింట్లు ఇక్కడ మనకి ఇవ్వబడ్డదండి. 1, దేవుని ఆజ్ఞలు మరవద్దు. 2, మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. 3, దేవుని అధికారములకు ఒప్పుకోవాలి. 4, ప్రతి విధమైన చెడును విడిచిపెట్టాలి. 5, దేవునికి ఇవ్వవలసిన భాగమును, దేవునికి ఇవ్వవలసిన కానుకను, ప్రథమ ఫలమును దేవునికి ఇవ్వగలగాలి. దేవుని బిడ్డ, మనం దేవుని విషయంలో నెగ్లెక్ట్ చేయకూడదు. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు నీవు దీర్ఘాయువు సుఖజీవంతో గడిచి సంవత్సరములు కలిగి ఉండి ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ని నువ్వు లీడ్ చేయగలవు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికుళ్ళు ఈ మాటలు దీవించును గాక. సార్, మన గొప్ప వందన సమర్పణ బాలు గారు వచ్చి త్వరగా తెలియజేసిన తర్వాత ముగింపు రాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే ఈనాటి ఆరాధనకు ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి ఆదివారం ఇదే స్థలంలో ఇదే సమయానికి ఆరాధన జరుగుతుంది. ఈ వచ్చే వారం ప్రభురాత్రి భోజన సంస్కారం కూడా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ సిద్ధపడి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే వేదికను అలంకరించిన దైవజనులకు మా సంఘం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే అధ్యక్షత వహించి నడిపించిన బ్రదర్ రెడ్డిరాజు అన్నగారికి వందనములు తెలియజేస్తున్నాం. ఆయన మాట్లాడుతుంటే మాకు ఏదో ప్రిన్సిపల్తో మాట్లాడినట్టు అంత తెలివి స్వచ్ఛంగా మాట్లాడతారు ఆయన. వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మ్యూజిషియన్ మరియు కోయిర్ వారికి వందనములు. అలాగే ప్రార్థన చేసిన వారికి, బైబిల్ రీడింగ్ చదివిన వారికి, ప్రత్యేక పాటలు పాడిన వారందరికీ సంఘం తరపున వందనం తెలియజేస్తున్నాం. అలాగే కేక్ స్పాన్సర్ చేసిన అపూర్వ క్రాంతి గారికి, వారి ఫ్యామిలీకి వందనములు, సంఘం తరపున వందనములు తెలియజేస్తున్నాం. అలాగే దేవుని సన్నిధికి పండ్లు పలహారములు తీసుకొచ్చిన వారందరికీ వందనములు. రేపు రాత్రి దయచేసి గమనించాలి, ఇది ప్రకటన అనుకోలేము. రేపు రాత్రి 7 గంటలకి బ్రదర్ కెనడీ గారి కుటుంబం ఏర్పాటు చేసిన రిసెప్షన్ కార్యక్రమం ఎలక్ట్రా రోడ్ సిటీ సీజన్ వెనుక ఏడీసీబీ టవర్ సి బ్లాక్ రూమ్ నెంబర్ 303 నందు జరుగుతుంది. అనంతరం ప్రేమ విందు కలదు. ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరుచున్నారు. ఈరోజు అరటిపళ్ళు ప్రేమ విందుకు తీసుకొచ్చిన బ్రదర్ స్పర్జన్ గారికి వందనములు. అలాగే ఈరోజు ఫ్రూట్స్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి సంఘం తరపున మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈయన వందన సమర్పణ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ డేవిడ్ బాల్ గారు. అలాగే మరి మనం ముగింపుకి వచ్చామండి.
ముగింపు ప్రార్థనకు ముందు ఒక చిన్న మనవి. ఈ ఫ్రూట్స్ తీసుకొచ్చిన వారందరికీ కూడా సంఘం పేరట ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మరి ఈ ఫ్రూట్స్ ఎవరు తెచ్చినవి వారే తీసుకుని, అంటే మీరు మోసుకు వెళ్ళక్కర్లేదు, కానీ కార్లు ఉన్నవారు కొంచెం సహకరించండి ప్లీజ్. దయతో మరి ఎదురుగుండా పెడితే ఆ కారులో పెడతారు. ఆ తర్వాత మనం గార్డెన్లోకి వెళ్దాం. అలాగే నూతనంగా వచ్చిన బిడ్డలు, మన స్నేహితులు, బంధువులకి మరి మీరు దారి చూపించండి, ఎందుకంటే మనం ఆ గార్డెన్కి వెళ్ళే దారి వారికి చూపించండి. అలాగే ఈ పళ్ళు పాటలకి అన్నింటికి కూడా మీరు అందరూ ఉండాలి, ఎవరు కూడా త్వరగా వెళ్ళిపోవద్దని మనం చేస్తున్నాను. మరి ముగింపు ప్రార్థనతో మరి ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం. అంత లేచిన పడదాం. దయచేసి గమనించండి, రేపు రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు ఏడిసిబి సి బ్లాక్ నందు మీకు అడ్రస్ చర్చ్ గ్రూప్లో క్లియర్గా మెన్షన్ చేయబడుతుంది. బ్రదర్ కెనడీ గారి కుటుంబం తరపున వారి రిసెప్షన్ కార్యక్రమం, వారి యొక్క కుమార్తె గారు, అల్లుడు గారి యొక్క రిసెప్షన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. సంఘం అందరిని కూడా పేరు వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నారు. మరి డ్యూటీలు సెలవు తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆ కూడికలో పాల్గొనవలసింది కోరుచున్నాం. ఈ ఆదివారం ఎవరు మానవద్దు. ప్రతి నెలలో సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం ప్రభరాత్మ సంస్కారం ఉంటుంది, అందరూ గమనించవలసి కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందామండి. ముగింపు ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడ మహోన్నతుడు, మీ పరిశుద్ధ పాదాలు వందనాలు. నూతన సంవత్సరం మరి ప్రారంభ రోజున ఇంత ఘనముగా వైభవముగా ఆంధ్ర సంఘం ద్వారా మీరు ఆయన ఆరాధన ద్వారా మహిమ పొందుకున్నందుకు వందనాలు. కానుకలు అర్పించిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. విల్సన్ గారిని బట్టి వందనాలు. దొండపాటి శ్రీను గారు, భవ్య గారిని బట్టి వందనాలు. సందీప్ పాలపర్తి గారిని బట్టి వందనాలు. జాకబ్ కెనడీ గారి ఫ్యామిలీని బట్టి వందనాలు. నైనా స్పర్జన్ గారు వారి ఫ్యామిలీని బట్టి ప్రార్థిస్తున్నాం. నైనా రెడ్రాజ్ గారు వారి ఫ్యామిలీని బట్టి ప్రార్థిస్తున్నాం. నైనా సంధి యాకోబ్ గారి ఫ్యామిలీని బట్టి ప్రార్థిస్తున్నాం. మైలబతులు యోహాన్ గారు, భారతి గారు, జెస్సిక వర్షిని బట్టి ప్రార్థిస్తున్నాం. పెడకాల మరియమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. స్వరూపరాణి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. టి శేషప్రసాద్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఏదా రవికుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. సంధి రాజరత్నం గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. దొండపాటి శ్రీను, భవ్య, అశ్విని, రెపకాలను బట్టి ప్రార్థిస్తున్నాం. దేవ ఇంకా మరి నాయన ఎవరైతే మూర్తి గారి ఫ్యామిలీ అంతటి వరకు ప్రార్థిస్తున్నాను నాయన మరి అదే రీతిగా ప్రభు నాయన మరి ప్రభు ఇంకా ఎవరైతే దీవనమ్మ గారు, పెనుమాల దీవనమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. పెడకాల జయరాజ్ గారు, జీవకుమారి గారు, ఆయన జయరాజ్ గారి తల్లి గారు, నక్షత్రం గారు సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. జెరూషా సంజయ్ బాబు ఆయన జాబ్ కొరకు ప్రార్థిస్తున్నారు. కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి. దేవ ఇంకెవరైతే కానుకలు ఇచ్చారో ప్రభు తాళూరు వినోద్ కుమార్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. డి అరుణ్ కుమార్ గారి, శైలజ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వీరందరినీ కూడా 30 అరుదంతలు 100 దీవించండి. అలాగే కానుక సంచులు గుప్పులు విప్పిన ప్రతి హస్తాన్ని, ప్రతి గుప్పుల్ని 100 దీవించమని చేరొచ్చిన బిడ్డలందరిని బట్టి ప్రయాసపడి పెద్దలను, సంఘమందరినీ, సేవకులను 100 ఆశ్రయించుకున్నాం. మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఈ ప్రార్థనని పొందుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకం మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడు గాక, మీ రాజ్యం వచ్చి గాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చిన భూమి నెరవేరుగాక. మా అర్ధరాహం దయచేసి మళ్ళీ అపరాధం చేసిన క్షమించే ప్రకారం అపరాధం క్షమించి మమ్మల్ని శోధనలతో దృష్టి తప్పించి రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుని బిడ్డలైన మనందరికీ, ఇండియాలో ఉన్న మన కుటుంబానికి, భూలోకుల సకల పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయునిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, కృమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. అందరికి వందనాలు. అందరికీ అద్భుతమైన ప్రేమ విందు గార్డెన్ లో ఉంటుందండి. అందరూ కూడా రావాల్సింది కోరుచుని, ఎవరు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు గార్డెన్ లోకి రావండి. అలాగే ఈ ఫ్రూట్ ఎవరితో వారు మరి తీసుకుని మనం రావాలి.